తర్వాత మరొకరిపై కేసుల మీద కేసులు. ఇది ప్రస్తుతం వైసీపీ నేతల పరిస్థితి. ఆ పార్టీలోని కీలక నేతలంతా జైళ్లు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో అటు వైసీపీ, ఇటు కూటమి నేతల మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతుంటే అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు అధికార పక్ష నేతలు. ఇంతకీ వైసీపీ నేతలు తప్పులు చేసి తిప్పలు కొని తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా? తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్ వీళ్లంతా వైసీపీ పాలనలో కీలక పాత్ర పోషించిన వాళ్లే. పార్టీలోనూ ముఖ్య నాయకులే. ఇలాంటి ముఖ్య నేతలకు ఇప్పుడు వచ్చిన చిక్కులు అన్నీ ఇన్నీ కావు. దాదాపుగా నేతలందరిపై కేసులు. మరికొందరు జైలుకు వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. తమ్మినేని కుటుంబంపై భూకబ్జా కేసు, యాక్సిడెంట్ కేసులో కుమారుణ్ణి తప్పించే ప్రయత్నాలు చేసి జైలు పాలైన సీదిరి అప్పలరాజు. ఇక అంబటి రాంబాబుపై చాలా కేసులే ఉన్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసానిపై సోషల్ మీడియా పోస్టింగ్ విషయంలో లేటెస్ట్ గా మరో కేసు కూడా ఫైల్ అయింది. కోడలిని వేధించినట్టుగా జోగి ఫ్యామిలీ పైన కేసులు ఫైల్ అయ్యాయి. అంతకుముందు లిక్కర్ కేసులో జైలుకు కూడా వెళ్లారు జోగి బ్రదర్స్. కారుమూరి నాగేశ్వరరావు పైన లిక్కర్ స్కామ్ కేసు ఉంది. మంత్రి అనితపై వివాదాస్పద కామెంట్లతో గుడివాడ అమర్నాథ్ కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారంటూ చింతాడ రవికుమార్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇక మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మెడకు కిడ్నాప్ కేసు చుట్టుకుంది. ఓ కుటుంబంపై దాడి కేసులో ఎమ్మెల్యే విరూపాక్షి జైలు పాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో నేతది ఒక్కో స్టోరీ. ఒక్కొక్కరు ఒక్కో రకమైన కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులన్నీ రాజకీయ కక్షలో భాగంగానే పెట్టారే తప్ప మరొకటి లేదంటోంది వైసీపీ. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా, శాంతి భద్రతలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇవాళ మీరు టార్గెట్ బీసీలు, అదేవిధంగా మా స్పోక్స్ పర్సన్ ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన సందర్భం. ఇవాళ ఇంతమంది బీసీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే బీసీలను అంటే లోకుగా కనబడతా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా దీనికి తగిన మూల్యము ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాలి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ కూడా ట్వీట్ చేశారు. అధికార కూటమి నేతలు దాడి చేస్తే రక్షిస్తున్నారు, కానీ వైసీపీ వాళ్లు బాధితులైనప్పటికీ వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపణ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అర్ధరాత్రి దాడులు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. వైసీపీ నేతల తీరును వివరిస్తూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు కూటమి నేతలు. మంత్రి సంధ్యారాణి అయితే సెటైర్లు కూడా వేశారు. అంటే యథా రాజా తదా ప్రజ అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నట్లేదు, మనం చూసాము అమర్నాథ్, ఆయన తాలూకా పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి. గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. ఇంకా ఉన్నాయి, చాలా రత్నాలు ఉన్నాయి ఇవన్నీను. అధికారం కోల్పోయిన వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు ఏమాత్రం తగ్గలేదన్నారు మంత్రి పార్థసారథి. వైసీపీ నేతలు ఏం చేసినా జగన్ వెనకేసుకు రావడంతోనే ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నారని అన్నారు. అక్కడ చేస్తున్న అక్రమ క్వారీయింగ్కి సంబంధించి టెలిఫోన్లో ఒక వివాదం జరిగితే చట్టం అంటే భయం లేకోకుండా, సమాజంలో చీకొడతారని కూడా ఆలోచన లేకోకుండా సాక్షాత్తు శాసనసభ్యుడే వెళ్ళి ఒక పేద కుటుంబం మీద, ఒక దళితుడు కుటుంబం మీద, ఒక బలహీన వర్గం వాడి కుటుంబం మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ల యాక్షన్, వీళ్ల రియాక్షన్తో ఏపీలో పొలిటికల్ ఫీల్డ్లో మంటలు రేగుతున్నాయి.